కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మరో స్కామ్ వెలుగు చూసింది. పశుసంవర్ధక శాఖలో అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు బినామీ ఖాతాలోకి మళ్లించారు నాటి కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు. గత ప్రభుత్వం 2022లో పాడి రైతులకు పొంగనూరు ఆవులను అందించేందుకు 8.5 కోట్ల నిధులు విడుదల చేసింది. అందులో ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమ చేసింది. ఇంకా 3 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టింది. దీంతో రైతులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో 12 మంది ఆవులు అమ్మకాలు జరిపే వారి నుండి 1200 యూనిట్లు కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమ అయ్యాయి. మిగిలిన 4.5 కోట్లు బినామీ అకౌంట్స్ కు మళ్లించారు. రైతులు నిలదీయడంతో 1.5 కోట్లు తిరిగి ఇచ్చారు. తమకు ఇంకా 3 కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుండి రావాలంటూ పొంగనూరు ఆవుల రైతులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు ఆవుల స్కామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఆవుల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. చెప్పండి సురేష్. పశుసంవర్ధక శాఖలో తవ్విన కొద్దీ అక్రమాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. అయితే ఏసీబీ అధికారులకు 2 రోజుల క్రితమే పుంగనూరుకు సంబంధించిన రైతులు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి దాదాపు 10 మంది రైతులు వచ్చి ఈ కాంట్రాక్టర్తో పాటు ఇప్పుడు అరెస్ట్ అయిన 4 పశుసంవర్ధక శాఖకు సంబంధించిన 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, మరో 2 ప్రభుత్వ అధికారులు కూడా తమకు కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 3 కోట్ల రూపాయలని పక్కదారి మళ్లించారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం 8.5 కోట్లని విడుదల చేసినప్పటికీ తమకు సంబంధించిన ఖాతాలో 4 కోట్లు మాత్రమే వేసి 4.5 కోట్లు తమ బినామీ ఖాతాలకి మళ్లించారు పశుసంవర్ధక శాఖ అధికారులు, మరి కాంట్రాక్టర్లు అని చెప్పేసి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రైతులు తెలుసుకోవడం జరిగింది. పశుసంవర్ధక శాఖ నుంచి ఎప్పుడు నిధులు విడుదలయ్యాయి, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి అనే సమాచారాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో బయటపడడంతో నిలదీయడంతోనే 1.5 కోట్ల రూపాయలు తిరిగి రైతులకు అందించారు. మిగతా 3 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదు. ఆ డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో ఉన్న మాజీ మంత్రి దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే పశుసంవర్ధక శాఖలోనే ఈ అధికారులు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి కాంట్రాక్టర్లు కూడా యథేచ్ఛగా వాళ్ళు ఈ స్కామ్కి అంతా కూడా పాల్పడి తెలుస్తుంది. మాలాంటి రైతులు చాలామంది ఉన్నారు. కమిషన్ ముందుగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన గొర్రెల స్కామ్కి సంబంధించిన కమిషన్ రూపంలో 30,000 40,000 తీసుకునే కాంట్రాక్టర్లు, అధికారులు ఏకంగా తమకు వచ్చే డబ్బులని మొత్తం కొట్టేసే ప్లాన్లో భాగంగానే చాలామంది రైతులను ఇలా మోసం చేశారు. ఇంకా బాధితులు లో ఉన్నారని చెప్పేసి కూడా ఈ ఆవులు అమ్మిన రైతులకు సంబంధించి సమాచారాన్ని ఏసీబీ అధికారులకు కొందరు ఇవ్వడంతో ఇక్కడికి వచ్చి నేరుగా ఏసీబీ అధికారులకే ఫిర్యాదు చేసి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే గొర్రెల స్కామ్కి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండడంతోనే ఇప్పుడు ఆవులకు సంబంధించిన, ఎందుకంటే గత ప్రభుత్వంలో పాడి పరిశ్రమ కూడా చాలామంది రైతులు ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఒక్కొక్కరికి ఒక ఆవు 70,000 రూపాయలకి కొనుగోలు చేసి వారికి అందిస్తే వారికి పాడి పరిశ్రమ అభివృద్ధి చేయొచ్చు అనే భాగంగా ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ స్కీమ్ తీసుకొచ్చారు. ప్రతి స్కీమ్లో అవినీతి అక్రమాలు జరిగినట్టు ఈ కేసుల ద్వారా బయటపడుతూ ఉన్నాయి. కోట్ల రూపాయలు పక్కదారి పట్టించిన ఇటు ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కైపోయి థర్డ్ పార్టీని మధ్యలోకి తీసుకొచ్చి ఈ అక్రమాలన్నిటిని కూడా జరిగినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇప్పటికే కాంట్రాక్టర్ మోయినుద్దీన్, ఏదైతే గొర్రెల స్కామ్కి సంబంధించిన కాంట్రాక్టర్ మోయినుద్దీన్ కూడా విదేశాలకు పారిపోవడం జరిగింది. అతనికి సంబంధించి గతంలో పనిచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పి రైతులని బెదిరింపులకు దిగినట్టు అతనికి సంబంధించిన ఆడియో క్లిప్స్ను కూడా ఏసీబీ అధికారులకు అందించడం జరిగింది.